అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. నా వెనక మీరు చూస్తున్నదంతా కూడా నర్మదా నది. నర్మదా నదికి పుష్కరాలు అనేది వచ్చినాయి. మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పుష్కరాలు జరుగుతాయి. నర్మదా నది మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభమై గుజరాత్లో ప్రవేశించి సూరత్ దగ్గర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఇది నర్మదా నది పుష్కరాల వేళ మనం ఈరోజు పుష్కర స్నానం కోసం వచ్చి ఉన్నాము. ఎవరైనా సూరత్ వచ్చి ఉంటే సూరత్ నుంచి భరూచ్ ఒక 100 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. 7వ తారీఖు లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో మార్కెట్లు బంద్ ఉంటాయి కాబట్టి ఎవరైనా సూరత్ దగ్గర ఉన్న భరూచ్ 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పుష్కర స్నానం చేసి ఆనందించవచ్చు. ఒకవేళ సూరత్ రాలేము అనేటటువంటి వాళ్ళకు, వీడియో ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నర్మదా నది దర్శనం అనేది ఇటువైపు మనం చూస్తే అక్కడ కనపడే జెండా, ఆ జెండా వచ్చేసి కుబేర్జీ మందిరానికి సంబంధించిన జెండా. అది ఇక్కడ కుబేరునికి టెంపుల్ కట్టున్నారు. సో ఇదంతా కూడా మనకు ఈ కార్నర్లో చూస్తే మనకు అక్కడ కనపడేది స్వామినారాయణ్ మందిర్. ఇది స్వామినారాయణ్ మందిర్. ఓకే, సో ఇది పుష్కర స్నానం. తర్వాత వచ్చేసి ఇక ప్రశ్న నాది జవాబు మీదిలో భాగంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక్కొక్క నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేది కామెంట్ పెట్టండి. ఒక లక్కీ విన్నర్గా 21 రూపీస్ గెలుచుకోండి. సో ఇది ఇవాళ నర్మదా నదికి సంబంధించిన పుష్కరాలకు సంబంధించినటువంటి వీడియో. మరో వీడియోతో ముందుకు వచ్చేంతవరకు మీ అందరి సెలవు కోరుతూ మీ నాకు సూరత్ నుంచి.